మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. దాని గురించి ఒకసారి చెప్పండి. లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ ప్రప్రథమంగా నేను మొదలుపెట్టిన చారిటబుల్ ట్రస్ట్ మా పెద్దమ్మాయి పేరే లోపాముద్ర. యాక్చువల్లీ నాకు మా అమ్మాయిని కడుపుతో ఉన్నప్పుడు ఆ తర్వాత కనిన తర్వాత నాకు మామూలుగానే పిల్లలంటే విపరీతంగా ఇష్టం. నాకు మా వారికి చాలా ఇష్టం. అందుకే 3 పిల్లలు నాకు. అయితే అక్కడ మొదలు పెట్టుకొని మేము ఎంతోమంది బీద పిల్లలకి అంటే కాన్పులయ్యి పాపం ఆర్థికంగా ఇబ్బంది ఉండి ట్రిప్లెట్స్ క్వాడ్రిప్లెట్స్ ఇలా పిల్లల్ని కని వాళ్ళని పెంచలేక వదిలేసి వెళ్ళిపోతామన్న విషయాలు నాకు మా వారి ధ్యాసలోకి వచ్చి వాళ్ళకి 5 ఏళ్ల పాటు నెలకు 5,000 10,000 అలా చాలామందికి పంపించాం మేము. వాళ్ళ కాన్పుల కష్టమైతే మేము ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి డబ్బులు ఇచ్చేసేవాళ్ళం. చదువుల కోసము వరదలు వస్తే వెళ్ళడము అసలు ఎముకలో సున్నం ఉండేది కాదు. అలా ట్రస్ట్ పేరు మీద ఏంటి సుమారు 2,000 పైప్ చిల్లర గ్లోవ్స్ మన బోర్డ్స్ రోడ్ డివైడెడ్ బోర్డ్స్ వేయించాం మేము. సిటీ మొత్తం ఎన్నేళ్ల క్రితం అనుకుంటారు, 16 ఏళ్ల క్రితమే. కర్నూలులో వరదలు వస్తే చాలా నక్సలైట్ ఏరియాస్కి వెళ్ళి మరీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాను నేను వెళ్ళి ఒకటే అడిగాను. అప్పుడు ఆంజనేయులు అని ఉన్నారు ఒక ఆయన, మన మన ఐపీఎస్ ఆఫీసర్, తర్వాత ఆంధ్ర స్టేట్కి కూడా ఆయన టీఏజీ అయ్యారు. నేను నాకు ఇట్లాంటివి కాదండి, ఎక్కడైతే ఎవరు వెళ్ళరో నాకు ఆ ఏరియా చెప్పండి అంటే అక్కడంతా యూజువలీ నక్సలైట్స్ అంటారమ్మా అంటారు. వాళ్ళు మనుషులు కాదా, ఏం చేసి కొరకు తింటారంటే అమ్మ నీకు అన్నం తెచ్చాను తల్లి అంటే కొరకు తింటారా వాళ్ళు ఎవరైనా? ఎవరిలో ఉండదండి మానవత్వం. వెళ్ళాను నేను కర్నూలు అవుట్స్కర్ట్స్ దాటుకొని వెళ్ళాను. యూ విల్ బీ సర్ప్రైజ్డ్, ఐ ఓన్లీ ఫౌండ్ లవ్ దేర్. నాకు ఏమనిపించలేదు నిజంగా. పైగా చిన్న నవారు మంచం వేసి నన్ను కూర్చోబెట్టి వాళ్ళు అల్లరి నాకు ముందంటే నా ముందు స్కూల్ ప్రిన్సిపల్ లాగా కరుపరిచే వాళ్ళని తిట్టి లైన్లో నిలబెట్టి నాకు ఎక్కడ పోయినా ఇదే పని. నాకు అసలు నాకు ఆ క్వాలిటీ లేదు నా మైండ్లో. నెగిటివిటీని సర్చ్ చేసే క్వాలిటీ లేదు బేసిక్గా నాకు. తిడతానండి, తప్పు చేస్తే గట్టిగా బెదిరిస్తా. ఇంత దాంట్లో కూడా నేను మార్చి నుంచి ఎన్ని ముస్లిం ఏరియాస్కి వెళ్ళి ముస్లిం ఫ్యామిలీస్ ఆడవాళ్ళకి గ్రీవెన్సెస్ సెంటర్స్ కండక్ట్ చేసి సుమారు 2,000 మంది కుటుంబాలకు నెల సరిపడా సరుకులు ఇచ్చి వాళ్ళ బాధలు విని 1,008 ఫ్రీ డెలివరీస్ ప్యాకేజెస్ నేను అనౌన్స్ చేసి లోపాముద్ర చారిటబుల్ అతామా ఫౌండేషన్ నుంచి సుమారు ఇప్పటికీ 100-150 పైపెచ్చు డెలివరీలు చేశామమ్మా ఫ్రీగా. నాకు భగవంతుడు అదే అంటాను, ఎక్కడుంది హైందవత్వం? మన నడవడికలో ఉంది. 1,008 అమ్మవారి పేర్లు ఏం చేశాను? 1,008 అమ్మవారి పేర్లు కదా, చాలు 1,008 గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేద్దాం. 1,008 డెలివరీస్ డిక్లేర్ చేసేసా. ఐఎమ్ డూయింగ్ ఇట్. తోపుడు బండ్లు ఉంటాయి, ఆ తోపుడు బండ్లు ఏం చేస్తాం, రోడ్డు మీద పోతాం. ఆడవాళ్ళు ఎవరైనా పాపం కింద పట్ట వేసుకొని కూరగాయలు అమ్ముతుంటాను, మేము ఒక టీం తిరుగుతూ ఉంటుంది. కనిపెట్టామనుకో సర్ప్రైజ్గా వెళ్ళి వాళ్ళకి బండి ఇచ్చేస్తాం. చదువుకోవడానికి పిల్లలు ఉంటారు, రెస్లర్స్ ఉన్నారు ఆడపిల్లలు. 2 ఆడపిల్లలకి స్పాన్సర్షిప్ చేసాం. వాళ్ళకి షూస్ బట్టలు వాళ్ళ పప్పిన్నర్ వేరు వాట్ ఎవర్ ఇట్ ఇస్. చిన్న పిల్లలు కదా, బీద పిల్లలు. ఢిల్లీ స్పోర్ట్స్ స్కూల్ వెళ్ళేటప్పుడు మొత్తం కిట్ నేను ఇచ్చి పంపించాను వాళ్ళకి. ఏది చాతి ఇప్పుడు క్రికెట్ టీము పిల్లాడు మొన్న వచ్చాడు ఒక ఓల్డ్ సిటీ నుంచి ముస్లిం బాయ్, వాడికి క్రికెట్ టీమ్ టికెట్ కావాల్సి ఉంటుంది, కిట్ కొని ఇచ్చేసాము. అసలు టైలరింగ్ ఎక్కడెక్కడి నుంచో మ్యానుఫ్యాక్చరింగ్ బట్టలు తీసుకొస్తాను, మాస్టర్ టైలర్ని పెట్టుకుంటాను, కట్ చేయించేస్తాను. అందరు ఎవరికి టైలరింగ్ వచ్చో ఓల్డ్ సిటీ నుంచి ఉత్త పుణ్యానే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో కుట్టించి తీసుకొచ్చి కాస్ట్ టు కాస్ట్ రూపాయి వద్దు మనకు ఆదాయం. కాలేజ్ పిల్లలు వీళ్ళు వాళ్ళకి వీ కీప్ గివింగ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. కానీ అమ్మా ఈ రోజుల్లో నువ్వు మంచి చేయాలన్నా కూడా అడ్డు పడుతూ ఉన్నప్పుడు మంచితనంతో పాటు నీకు కొంచెం పవర్ కూడా ఉండాలి అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? 100 సార్లు 1000 సార్లు అనంతం సార్లు అనిపించింది. ప్రాబబ్లీ దట్ ఈస్ ద రీజన్ దట్ ఐ మే ఆల్సో గెట్ ఇన్ టు పొలిటికల్ కెరియర్. ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఆ విషయంగా వస్తే చాలా ఇన్స్పైర్ అయిన లీడరు నిజంగా చెప్పాలంటే మోదీ గారు. ఎందుకంటే బాహ్యంగా ఆయన చేసేవి అర్థం చేసుకోవడానికి ఆయన ధర్మ సిద్ధాంతాలను కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తల్లి, గుజరాత్ యాజ్ అ స్టేట్ ఆయన గడిపినంత చీఫ్ మినిస్టర్ కాలంలో ఈరోజు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత గుజరాత్ ఈజ్ అ మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. అంటే ఆయన రోల్ మోడల్ కింద క్రియేట్ చేసి దేశానికి ఇచ్చారా ఇవ్వలేదా?
ఆల్ అపార్ట్. ఇచ్చారా ఇవ్వలేదు అది ముఖ్యం. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇంత? ధర్మబద్ధుడు కాబట్టి ఆయన హైందవ ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి అటువంటి రామరాజ్యాన్ని పట్టుకురావాలనుకున్నాడు ఆయన. అంటే మరి భక్తి అంటే ఏమిటి? భజనలు చేయడం ఒక్కటే కాదు, ఆ ధర్మాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అటువంటి ధర్మ పాలన ఉండాలని కోరుకోగలగడమే. ఇదివరకు రాముడు రాజ్యాలు, కృష్ణదేవరాయలు రాజ్యాలు, ఇప్పుడు పాలిటిక్స్, పొలిటికల్ లీడర్సు. ఏంటి తేడా? ఇంత ధర్మ సూక్ష్మాలు తెలిసి ప్రజలు సుఖపడాలనుకున్న వాళ్ళు ఎందుకు పొలిటికల్ లైఫ్లో వెళ్ళకూడదు? నా ఉద్దేశంలో వీళ్ళే వెళ్ళాలి, ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళే వెళ్ళాలి. అప్పుడు ధర్మపాలన వస్తుంది, రామరాజ్యం వస్తుంది. అప్పుడు యోగి గారు మనకు మంచి ఎగ్జాంపుల్ దానికి. ఓ రకంగా సన్యాస రూపంలో ఆయన, ఒక రకమైన సన్యాస రూపంలో మోదీ గారు. ఇలా దేశమంతా కూడా ధర్మ సూక్ష్మాలు అర్థం చేసుకొని, లోక కళ్యాణాన్ని అర్థం చేసుకొని, హైందవ ధర్మాన్ని అర్థం చేసుకొని 10 మందికి పెట్టే చేయి మనసు ఉన్నవాళ్ళు ముక్కు మూతి మూసుకొని జపాలు చేసుకోకుండా ధైర్యంగా రంగంలోకి దూకాలన్నదే నా విధి విధానం.